స్పెషల్ కాబట్టి మనం జోడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు సృష్టిలో అద్భుతమైన సృష్టి ఏదన్నా రెండుగా. అబ్బాయిలకి ఇంపార్టెంట్ 2, పరిగెట్టడానికి 2 కాళ్ళు, వాడుకోవడానికి 2 చేతులు. అలాగే అమ్మాయిలకు కూడా ఇచ్చారు. సెల్ ఫోన్ ఉంది, ఉట్టి ఇన్కమింగ్ ఇచ్చాడా, అవుట్ గోయింగ్ కూడా ఇచ్చాడు. మగాళ్ళు ఉట్టి మగాళ్ళు ఉంటే ప్రపంచంలో ఏమైనా ఉందా ఉపయోగం? ఆడవాళ్ళని కూడా సృష్టించాడు. అందుకే ఏదున్నా 3వ రకం సరే అలా అయిపోయింది అన్నమాట. ప్రకృతి వైపరీత్యం. అది నువ్వు ఎలా వచ్చావు మాకు తెలియదు. ఇప్పుడు ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ అంటే ఒకటి లేకపోతే ఇంకో దానికి విలువ లేదు. అలాంటి కాంబినేషన్స్ ఎవరైనా చెప్తారా క్రేజీగా? అన్నం ఒకటే ఉంటే సరిపోతే అందులో కలుపుకోవడానికి కర్రీ కూడా ఉండాలి. పటాస్ ప్రోగ్రామ్ ఉంటే సరిపోదు, అందులో రవాణా ఉండాలి. పటాస్ లో రవాణా ఒక్కడు ఉంటే సరిపోదు, శ్రీముఖి గారు కూడా ఉండాలి. లేకపోతే ఎవరు స్టేజ్ క్లీన్ చేసేది? బైక్ ఉంటే సరిపోదు, అందులో పెట్రోల్ కూడా ఉండాలి. బైక్ ఉంటే సరిపోదు, వెనకాల ఎక్కించుకొని తిరిగే అమ్మాయి ఉండాలి. అమ్మాయి లేకపోతే నడపలేరా? అదే అంటే కిక్ ఉండదు, స్పీడ్ బ్రేకర్ కి వాల్యూ ఉండదు. అప్పుడు ఫైనల్ గా మా మగాళ్ళకి వెరీ ఇంపార్టెంట్, ప్యాంట్లు సరిపోదు, జిప్ ఉండాలి, లేకపోతే వాల్యూ లేదుగా ప్యాంట్ కి. ఎన్ని కష్టాలు ఉంటాయి మాకు, మీకు అర్థం కాదు. ఇంత దరిద్రమైన కాంబినేషన్ లో చెప్తామని అసలు లైఫ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు అర్థం కాదు, మీరు ప్యాంట్లు వేసుకుంటే అర్థమైంది. అంటే వేసుకుంటారా ఐ నో, బట్ దట్ ఈస్ అర్జెన్సీ. జిప్ స్టకింగ్ వెరీ బ్యాడ్. అర్జెంట్ కమింగ్ అండ్ జిప్ అటకింగ్. మీకు అర్థం కాదు మా బాధలు. ఎలాగైతే రోజులు మారిపోతున్నాయో అలాగే మనుషుల మధ్య ప్రేమ కూడా తగ్గిపోతుంది, మారిపోతుంది. అన్ని రిలేషన్స్, వాల్యూస్ అన్ని తగ్గిపోతున్నాయి. సో దాని గురించి మనకి వివరించడానికి రాబోతున్నారు ది వన్ అండ్ ఓన్లీ రచ్చ రవి అండ్ ఆసామపి. తమ్ముడు ఎలా ఉన్నారా? గర్ల్స్ ఎలా ఉన్నారు? అప్పి నాకు మాత్రం నీ డిజైనర్ కోట్ భలే నచ్చింది. కానీ అంటే ఎలా ఉన్నాడంటే చక్కగా 5 స్టార్ హోటల్లో సార్ లగేజ్ ఉందా, సార్ లగేజ్ ఉందా. ఎందుకంటే ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెల్. ఒకటి చెప్పనా రవి, ఒకప్పుడు ప్రేమికులు కిలోమీటర్ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. అరే ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. అయ్యే వాళ్ళకు దూరంగా 10 కిలోమీటర్ల పై ప్రేమించుకుంటారు. ఒకప్పుడు ప్రేమికులు గుడిలో కలుసుకునేవారు. అరే ఇప్పుడు గూగుల్లో కలుసుకుంటారు. ఒకప్పుడు ఫేస్ టు ఫేస్ చూసుకుంటేనే గాని పెళ్లి చేసుకునేవారు కాదు. ఇప్పుడు ఫేస్బుక్ లో కనెక్ట్ అవుతారుగా. ఒకప్పుడు పెద్దలంటే పిల్లలకి చాలా భయం. ఇప్పుడు భయపడుతున్నారు తల్లిదండ్రులు, పిల్లలకు భయపడుతున్నారుగా ఎప్పుడేం చేస్తున్నారని. ఒకప్పుడు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు పెద్దలు ఒప్పుకోకపోతే పక్క తప్పించి మరి పెళ్లి చేసుకుంటారుగా. ఒకప్పుడు పెద్దలు తమ వివాహాన్ని అంగీకరించకపోతే ప్రేమికులు త్యాగం చేసేవారు. ఇప్పుడు ప్రేమ కోసం పెద్దవాళ్ళు త్యాగం చేస్తున్నారుగా.
ఒకప్పుడు ప్రేయసి ప్రియులు ఎలా పిలుచుకునేవారు తెలుసా శ్రీ? ఎలా ఎలా? ప్రియా 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 అనేవాళ్ళు. బాబాయ్ ఇప్పుడు కూడా పిలుచుకుంటున్నారు ఫోన్ లో. నువ్వు ఫ్రీయా, నువ్వు ఫ్రీయా, నువ్వు ఫ్రీయా. ఒకప్పుడు రవి ప్రేయసి ప్రేయకులు ఎలా ప్రేమించుకునేవారు, ఎలా పాటలు పాడుకునేవారు తెలుసా? చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. అది అప్పుడు, ఇది ఇప్పుడు చూపులతో గుచ్చి గుచ్చి అంటున్నారు కదా బాబాయ్. అక్కడ ఇక్కడ చూపులే ఉన్నాయి. అవును. ఒకప్పుడు ప్రేయసి ప్రియులు ఎలా ఉండేవారు తెలుసండి? వాళ్ళ జంట చూడగానే అబ్బా అబ్బా ఈ జంట ఎంత బాగుందో అనేవారు. అరే ఇప్పుడు కూడా అంటున్నారు బాయ్, వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిని చూసి అబ్బా అబ్బా గుంటది ఏమో ఉన్నారు. ఇక నా ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్నది ఒక్కటే. ఏంటి బాబాయ్? అబ్బాయి 3 అక్షరాలే, అమ్మాయి 3 అక్షరాలే. అబ్బాయిలేమో ఆడుకుంటారు, అమ్మాయిని వాడుకుంటారుగా మమ్మల్ని. అన్నా వాసం అప్పకి రచరవికి ఎవరు సూపర్ టాపిక్ ఇస్తున్నారు? అద్దం ముందు పటాస్ కామెడియన్స్ రెడీ అవుతే అద్దం ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎస్ ఫెంటాస్టిక్. సో అద్దం ఎవరు, ఇంకా మనిషి ఎవరు రెడీ అవుతున్న? అద్దం ఖచ్చితంగా నేనే ఉంటా. అద్దం ముందు ఒక్కొక్కడు సంబంధం లేకుండా ఫీలింగ్స్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మొదటగా వస్తున్నాడు అప్పారావు. అప్పారావు అద్దం ముందు కలాస్తే అరేంజ్ చేస్తాడు. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ అప్పారావు. అచ్చం మహేష్ బాబులో ఉన్నావు నువ్వు. మహేష్ బాబు మిల్కీ బాయ్ రా, నువ్వు మిల్క్ ఇచ్చే గేదెలా ఉన్నావు, గేదెలా ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నవారు వెంకీ. నీకు అద్దం అవసరమా? ఇప్పుడు రాబోతున్నాడు మురళి. అరే మురళి నీకు దండం పెడతారా, గాంధీగిరితో చెప్తానా, మర్యాదగా పోతానా పో, లేకపోతే హత్య చేస్తా. అరే నీకెందుకు అర్థం? ఎప్పుడైనా అవసరం ఉన్నదిరా? నీ నెత్తి మీద బొచ్చు లేదు, నీకు ఎందుకు అర్థం? కావాలి నాకు. ఎందుకు కావాలిరా? అన్నం చదువుకోనండి అంత కావాలి చూసాను బా. గెటప్ సీన్ వస్తున్నాడు ఇప్పుడు. ఏంటది? నీ వెనకాల ఉన్నది నాకేం తెలుస్తాయిరా? ఇప్పుడు సుధాకర్ వస్తున్నాడండి. అర్థం ఏంటి ఎలా పారిపోతుంది? ఒక స్టార్ హీరోకి ఫ్యాన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు దిస్ క్రేజీ కాంబినేషన్ ఆర్పి అండ్ మురళి. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుట్టింగుల వినాయకులు వంశీయులు పైనించే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. ఏమన్నా కాంబినేషనా? నా ఫేవరెట్ కాంబినేషన్. క్రేజీ కాంబినేషన్. ఒకరికి గుండు, ఇంకొకరికి దిమాక్లో పుండు. నువ్వు నిదానంగా ఉండు. కొంచెం హెయిర్ సెట్ చేసుకోండి, ఇక్కడ ఫోర్ హెడ్ మీద పడుతుంది. ఒక నిమిషం ఉన్న ఇరుని తీస్తానే. రెండు లేస్తున్నాయంట. ఎయిట్ డ్రెస్ రాలేదు. నేను ఒక స్టార్ హీరో ఫ్యాన్సే కదా మీరంతా. అంత దూరంగా ఉంటే పర్లా, దగ్గరకు వస్తేనే కంపు. ఈ నా ఫ్యాన్ అది ఎలా సాగు కొడతాడు ఇప్పుడు చూద్దాం. కారే డ్రైవర్ కార్ తీసుకురా. రే కొట్టడానికి వచ్చావా, జై కొట్టడానికి వచ్చావా? కొంచెం దూరంగా ఉండి అక్కడ ఒక ఫోటో సార్. ఫోటోస్ ఇప్పుడు ఏం కాదు, నేను కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అర్జెంట్ గా ఇంతవరకు మా అమ్మ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోలేదు. తీసుకోమంటావా వెళ్ళిపోమంటావా? నీ అమ్మ పోయిందిగా, మళ్ళీ నువ్వే అడగపోతుందా? మీద నేను చెయ్యాలి. నవ్వు. నువ్వు నవ్వా? ఫస్ట్ సినిమా పోయింది కదా, నువ్వు ఎట్లా అవుతావులే. ఒక్క నిమిషం మా డ్రైవర్ దామ్మా. జూమ్ రాలా, జూమ్ రాలా, జూమ్ రాలా.
చూడు రవీంద్ర ఇట్టొచ్చి అటు వెళ్ళిపోవాలా ఈయన సినిమాలో హీరోయిన్ మీద కాల్ చేయొచ్చు ఒక ఫ్యాన్ వేయకూడదు రవీంద్ర చెయ్యి నేను మీద వేయాలి చూడు కాళ్ళ ఫోటో తీసుకుంటారు ఓకే ఒక్క నిమిషం ఉండు సార్ అన్నా చూడు సెక్సీగా చూడు చూడు నేను అన్నపూర్తి చూడు సార్ నేను మామూలుగానే ఉండాలి చూడు సార్ 1 2 దిగేవా దిగేశానుగా నేను ఒక 2 ఫోటోలు పెట్టుకున్నాను నా యొక్క 2 ఫోటోలు నువ్వు పెట్టుకుంటావా నేను నీ అభిమాని నేను చెప్పడానికి 2 ఫోటోలు పెట్టుకున్నా అవును వీడు నా అభిమాని అని చెప్పడానికి 2 ఫోటోలు పెట్టుకున్నా అవసరం లేదు నీ అభిమానం ఏందా నాకు ఇలా టార్చర్ పెట్టే అభిమానాలు అవసరం లేదు అంతేనా నాకు కూడా అవసరం తీసేయండి నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ లో హీరో ఎంట్రీ ఫ్యాన్స్ గుమ్మం దగ్గర ఉన్నారు నెక్స్ట్ ఆడియో లాంచ్ కి విచ్చేస్తున్నటువంటి హీరో బొచ్చులో పొంగరం సినిమా హీరో మురళి వస్తున్న టర్నింగ్ స్టార్ హీస్ కమింగ్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు బొచ్చలో బంగారం బొచ్చలో బంగారం అనే నన్ను మాట్లాడినవారా నా సినిమా గురించి నన్ను మాట్లాడినవా ఈ టైటిల్ దొరకడం నిజంగా నా అదృష్టం సాంగ్ ఇలాంటి సాంగ్ ఒకటి ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ అతిరేత నీకు ఇక్కడ ఏం చేస్తాను నేను నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా అసలు మీదకి వచ్చి టర్నింగ్ స్టార్ నాకు టర్నింగ్ రాని బా లైఫ్ లో ఈ సాంగ్స్ అన్ని కూడా నా ఫ్యాన్స్ అంటూ లేకపోతే ఈ రోజు ఈ టర్నింగ్ స్టార్ అనేవాడు మీకు పరిచయం అయి ఉండేవాడే కాదు నా ఫ్యాన్సే నాకు ప్రాణం అంతమంది ఫ్యాన్స్ వచ్చిలా నువ్వు పెట్టిన అన్నం మధ్యాహ్నమా అన్నం నేనందుకు వీడంతా టర్నింగ్ విడిపో నేను హీరోనే అమ్మతోడు అద్దెగా నరికేస్తా స్కిట్ ఇస్ గాన్ నా ఆర్పీకి మురళికి సూపర్ టాపిక్ ఎవరిస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరిద్దరు అమ్మాయిలు ఆయన అబ్బాయి రెడీ స్టార్ట్ హలో రవి ఎక్కడున్నా నేనా పటాక్ షూటింగ్ లో ఉన్నా మూవీకి వెళ్దాం అని చెప్పాను అత్త ఈవినింగ్ పోదాం షూటింగ్ అయిపోయిన తర్వాత పోదాం అందుకే ఏం నీకు ఇంత కాల్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు కాల్ వెయిటింగ్ అమ్మ ఫోన్ చేసింది అమ్మతో అమ్మమ్మకి ఇంకేం పని లేదు హలో చెప్పు శాంతి సిగ్నల్ కట్ అయింది హలో రవి అవును నీకు బిజీ ఎందుకు వచ్చిందిరా నేను డాడీతో మాట్లాడుతుండే డాడీ కాదు నేను కాల్ లిస్ట్ తీయనా నువ్వు వచ్చి తీసే వరకు నేను డిలీట్ చేయనా ఎవరినో పట్టుకున్నామంట మురళి గాడు ఆడేనా మురళి కాదు శాంతి మాట్లాడుతున్నావు నువ్వు
ఒక్క నిమిషం రా, నేను వస్తున్నాను డీజే సెట్. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను రవితో మాట్లాడుతాను. ఏ రవితో? రచ్చ రవి కాదు, నీకు రచ్చ రవి సూట్. రవి కావాలి. నోరు మూసుకోవే గుండుదానా, నోరు మూసుకోవే గుండుదానా. నేను పటాసులో స్కిట్ చేస్తుంటే నా పై చూస్తూనే ఉంటాడు. అందుకనే చూస్తున్నాడు, నాతోనే తిరుగుతున్నాడు. పటాసు 2 గంటల ఇక్కడ ఉంటాడు. రోజంతా ఊరిని అయిపోతా తల్లా, ఇదంతా గుండు. నిన్నెవరే ఇష్టపడతారు గుండుదానా? ఇది ఎవరికి కావాలి? లోపల ఎంత ఉన్నది అన్నది కావాలని చూపించే. చెప్పు తీసుకొని కొట్టాలంటే చెప్పు ఉండాలా? సరే వేసుకొని వచ్చావు. రవి నువ్వే భరించు. ఇప్పుడు పటాసులో రాబోతున్న మసాలా జోడి ఏంటంటే రవి వెంకీ రాము మసాలా, రాము వెంకీ మసాలా. మీ ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, స్నేహితులు ఎంత మంచిగా ఉంటారో అంతే ఇదిగా అవుతుంటావునా. అది చిన్నప్పుడు కావచ్చు, పెద్ద అయిన తర్వాత కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు. ఆ స్నేహం యొక్క అనుబంధాలు ఎలా ఉంటాయి, తర్వాత ఏం జరుగుద్ది, గొడవలు ఎలా వస్తాయి అనేది మేము ముందు ప్రయాణం చేస్తాం. స్కూల్ టైంలో ఎలా జరుగుతాయి, గొడవలు ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఏం సిచ్యువేషన్స్. ఓకేనండి. స్కూల్ ఏజ్ లో 2 చిన్న పిల్లలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది? అబ్బా మనం రోజు కలుసుకున్నా కూడా మళ్ళీ అడుక్కుంటాం కదా. ఏంటి అడుక్కునేది? అదే మనం బాగున్నాం అని అడుక్కుంటాం. అరే ఏం తింటున్నావురా? నేను నీకు క్వశ్చన్ చెప్పనా? మా అమ్మ ఎల్లుండి లడ్డూలు చేస్తుందంట. నీకు కూడా ఇస్తలే, నాకు చాక్లెట్ ఇవ్వా? నేను కూడా ఎల్లుండే ఇస్తా. సరే స్కూల్ టైం అవుతుందిరా. అరే రవి గారు వచ్చిండ్రు. నాకు చాక్లెట్ నా మీద పడతావు, దూరం జరు. నా గీత మీద కూర్చున్నావు, దూరం జరు. సైలెన్స్ సైలెన్స్. ఓకే ఓకే చలో ఎపిసోడ్ చెప్పండి. అరే మనం తెలుగు మీడియం రా, వాళ్ళు ఉంటాయి. సరే ఆమె పక్క స్కూల్ టీచరు, పాపం పిచ్చి పట్టి మన స్కూల్ కి వచ్చింది. అరే నీదే స్కూల్ రా? పక్క స్కూల్. మరి ఇక్కడ నేను కూర్చున్నా. దోస్తులం ఇంటికాడ. దోస్తులం. నిన్నెవరు రమ్మన్నది? ఎవరు రమ్మన్నది? సాయంత్రం గోటిలాడక్కడ కట్టావు కదా, చెప్తా. మంచి మంచి చూసిన నీ గోటిలు ఇయ్యకు. రే రవి, నీ గోటిలు పలక్కుండా చూసుకో. నువ్వు నన్ను నెట్టినావు కదా చూడు. మా డాడీ గురించి కొత్త చిన్న ప్యాంట్ వేసుకుంటే నిన్ను మస్తు కొడతారా రే. నేను కూడా మా డాడీతో చెప్తా. అబ్బా మీ డాడీ పెద్దదేం కాదు, మా డాడీ అయితే మస్తు ఫుల్ బలవంతుడు తెలుసా. బలవంతుడా? ఎలా బలవంతుడా? ఎలా అంటే మా డాడీని పక్కింటి వాళ్ళు మా ఇంట్లో ఎవరు కొట్టినా కానీ మా డాడీకి ఏం కాదు. మీ డాడీ కన్నా మా డాడే బలవంతుడు. ఎందుకో? మా మమ్మీ కొట్టినా ఏమన్నాడు? కుమార్ నా స్కూల్ లేదు, నువ్వు దోస్కట్టు. ఇది స్కూల్ ఏజ్. మ్యారేజ్ అయిన తర్వాత మరి లేడీస్ ఎలా మాట్లాడుకుంటారు? అక్క చెల్లి బాగున్నావు అంటే చెల్లి ఎన్ని రోజులు అవుతుందని నువ్వు చూడక? నాకు కూడా కనుక నిన్ను చూడాలనిపించి వచ్చిన మీ ఇంటికి. అవునా చెల్లి? ఒక్క నిమిషమే ఇక్కడే ఉండు, నీళ్ళు తీసుకొస్తా. తీసుకురా అక్క. ఓకే చెల్లి. మా అక్కకి నేను ఎంత ప్రేమ. దొంగ సచ్చింది, ఇప్పుడు వచ్చింది ఏంటి? ఇక చెల్లి అబ్బా
థ్యాంక్స్ అక్క, చల్ల నీళ్ళు ఇచ్చిన. ఏమో అనుకుంటాను ఏంది అక్క? బాంబు అదేంటి చెల్లి రోజుకో చీర కొంతావు, ఎక్కడ కొంతావే? ఇది నేను కొనలేదే, మా ఇంటి పక్కల బాల్కనీ మించి దొబ్బుకొచ్చా, కొట్టుకొచ్చా. అక్కడ ఇక్కడ దొంగతనం నీకు సిగ్గు లేదే? దొంగతనం చేసిన తర్వాత ఆ చీర కట్టుకుంటే ఎవరైనా చూసి అడిగితే ఏం చెప్తావే? వాళ్ళకి తెలియదు మనం కట్టుకున్నట్టే. వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తావని? తెలియదే. వాళ్ళకి తెలిస్తేనే అంటున్నా. నీ మొగుడిని పట్టుకొని నేను 5 సంవత్సరాల నుంచి తిరుగుతాను, నీకు తెలుసా? నా సంవత్సరం కరెక్ట్ అవుతుంది. నువ్వు కరెక్ట్ ఆడదాని అయితే నీ మొగుడు నా దగ్గరికి కట్టడే. నన్ను దాంతావనే నువ్వు అయిపోయావు ఈ రోజు. టాపిక్ ఎవరిస్తున్నారు? ఒక టీచర్ హౌస్ వైఫ్, తను ఫ్రస్ట్రేషన్ లో ఉండి స్కూల్ కి వస్తే పిల్లలకి క్లాస్ ఎలా చెప్తుంది? ఓకే, ఈ రోజు మన మే కమింగ్ మేడం. హేరా సచ్చినోడా, రాత్రి 11 గంటలకి ఇంటి కోసం 11 గంటలకి మేడం 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 రాత్రి 11 మేడం, ఇప్పుడు 8 అవుతుంది కదా. ఓ షేట్, సారీ నాన్న, మా ఆయన అనుకున్నాను. ఓకే మేడం. వంట చేసావా? వంట ఏంటి మేడం? వంట కూడా చేయలేదా? వంట నేను వంట చేయలేదు మేడం. నిన్న వంట చేయడం ఏంటి మేడం? ఓ షేట్, వంట కాదు నాన్న, హోంవర్క్. ఓ మై గాడ్, హోంవర్క్. సారీ నాన్న, హోంవర్క్ చేశాను మేడం. అదే హోంవర్క్. గుడ్ 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 గుడ్. ఓకే, రేపు పిల్లలు మీరందరూ పేరెంట్స్ మీటింగ్ కి మీ అమ్మ నాన్న తీసుకొస్తున్నారా? గుడ్ గుడ్ మేడం, నేను కూడా తీసుకొస్తున్నా మేడం. ఎవరిని? మా మమ్మీ డాడీని. ఏరా, మీ అబ్బాయి ఇంకెన్ని రోజులు వస్తారా మన ఇంటికి? మా అబ్బాయి అయితే రాకూడదు, మీ అబ్బాయి రావాలి, నా ఇంట్లో తినాలి, నేను వాళ్ళకి చేసి పెట్టాలి. నా వాళ్ళు వస్తే కండ్లమంట, నీ వాళ్ళని ఎన్నిసార్లు పిలుతారా? సారీ నాన్న. వెళ్దామా? చాయ్ తీసుకురాపు, చాయ్ తీసుకురాపు. చాయ్ ఎందుకు? చాయ్ తీసుకురాపు, నేను చాయ్ తీసుకురావడం ఏంట్రా? సారీ అండి, మా ఇంట్లో పని మనిషి పని మనిషా? అదేంటి ఫ్లోర్ అంతా గలీజ్గా ఉంది? ఎక్కడ ఫ్లోర్ అంతా గలీజ్. నేనే కార్పించడం ఏంట్రా? నువ్వు మా ఇంట్లో పని మనిషి కాదా? జోడీ స్పెషల్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాము. మళ్ళీ విల్ సీ యు టుమారో. బై గుడ్ నైట్. టోల్గేట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే చెప్తాను మీకు. టోల్గేట్ ఏంటంటే డే అంతా పైకి లేగాలి, ఇలా పడాలి, పైకి లేగాలి, పడాలి. ఆ పరగారు కారు వస్తుంది. అరే ఒక్క నిమిషం గ్యాప్ ఉండరా. అక్కడే ఒకడు ఫోన్ తీసి మన సుధాకర్ అంటాడు, ఇద్దరు లవర్స్ కిస్ పెట్టుకుంటున్నారు, సీన్ రొమాన్స్ సీన్ చూస్తున్నాడు. అనగానే ఇంటర్నెట్ స్లో అయిపోయింది. అయ్యో, ఇంటర్నెట్ స్లో అయిపోయి ఆ రౌండ్ తిరిగి వచ్చేసారా. బ్యాచులర్ అనే టాపిక్ లోకి వస్తున్నాం. అదే మీ పై పార్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. మీలాంటి వాళ్ళకి ఇవ్వమండి, అయినా 40,000 అండి అది. కాదు సార్, మీకేంటి ప్రాబ్లం? మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారా? 3 అమ్మాయిలు. మరి అలాంటప్పుడు మేము బయటకు వెళ్ళి ఇక్కడే బీట్ కొట్టుకుంటాం కదా. ఏమండి, నాకు 3 పిల్లలని చెప్పే అమ్మాయిలు కాదు. మీరు లేనప్పుడు మేము చూసుకుంటాం కదా. అయితే ముసలి మనం చాలా మంది కూడా ఏమంటారంటే చాదస్తాం అంటారు, అవునా కదా? ఓ బిడ్డ, ఏందో ప్రోగ్రామ్, ఏం ప్రోగ్రామ్ పెట్టిరా ఇదే? నేను ముసలి పటాసే. ఏందో ఇనపడతలే పటాసు. అబ్బా, నేనెందుకు వస్తా గాడి కొడక ఒక. నువ్వేంద్రో చీకేసిన మామిడి కట్టినలా లేపి నువ్వు. జుట్లు ఏందో కథ ఏందో, ఒక ఇట్ట లేపుతాండు, ఒకటి సగం కట్ చేస్తాడు, సగం గోపుతాండు. మామ నీకు తెలియటం లేదు, ఇప్పుడు అందరూ లేపడమే. ఏందదే?